జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఇలా మహేష్ ఇప్పటికి అంటే మహేష్ అనే ఆర్టిస్ట్‌కి మేనేజర్ స్టేట్స్ చూస్తారా? లేకపోతే మేనేజర్ లేకుండా మహేషే హ్యాండిల్ చేసుకొని, మహేషే డేట్స్ ఇచ్చుకొని, మహేషే రెమ్యునరేషన్ మాట్లాడుకొని ఆ స్థాయిలోనే మెయింటైన్ చేస్తున్నాడా ఇంకా? అంటే బేసిక్‌గా కొన్ని నేను మాట్లాడుకుంటా. కొన్ని మేనేజర్ గారైతే సుకుమార్ సార్ పరిచయం చేశారు. హరి గారని మన అవును. జగపతి బాబు సార్, అవును. తెలుసు, మన తెలుసు. పూజ హెగ్డే గారు వాళ్ళకి. ఆయన చూస్తారు బేసిక్‌గా కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే మనకు డైరెక్ట్ టచ్‌లోకి వస్తారు. చెప్తా అన్నకి, "అన్న వీళ్ళు కొంచెం మనకు కావాల్సినోళ్ళంటే చేశారా" అంటారు. లేదు కొంచెం ఏమవుద్దంటే కొన్ని అమౌంట్ కాడ ఇబ్బంది అవుతున్నాయి ఏం చేస్తారంటే ఆయన మాట్లాడి ఆయన మరి మనం కొంచెం ఇది అవ్వకూడదు కదా! హ్మ్. ఒకేసారి 2 వచ్చినప్పుడు మనం మేనేజ్ చేయలేకపోయిననుకో ఆర్టిస్ట్ మీద పడతది ఆ బ్యాడ్. ఆయన తీసుకుంటాడు. అప్పుడు లేదురా హాఫ్ డే ఇటెళ్ళు, హాఫ్ డే అటెళ్ళు నేను మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన ఉంటారు. మనం మాట్లాడుకుంటాం. మహేష్ స్టేట్‌ల కోసం పోటీ పడ్డ హీరోలు గూడా ఉన్నారు. నిజమా? కాదా? అంటే ఒకసారి 1, 2 ఒకేసారి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటది. ఇప్పుడు బేసిక్‌గా మొన్న రీసెంట్‌గా ఏమైందంటే 'మారుతి' సార్‌ది ఒకేసారి వచ్చింది. 'త్రివిక్రమ్' సార్‌ది ఒకేసారి వచ్చింది. అప్పుడు నేనైతే మాట్లాడలేను కదా! అది 'ప్రభాస్' గారి మూవీ, మరి 'త్రివిక్రమ్' గారికి జై కొడతావా? 'మారుతి' గారికి జై కొడతావా అప్పుడు? మనం ఇద్దరికీ చేయగొడతాం. ఆయన ఉన్నారు కదా! ఆయన జాగ్రత్తగా 9 దాకా అక్కడ చెప్పాడు. 9 తర్వాత ఇటు చెప్పాడు. హ్మ్. ఈలోపు ఇక్కడ ఏదో ఫైట్ జరిగింది. అక్కడ సీన్ జరిగింది. ఆ సీన్ అయిన తర్వాత ఇటొచ్చాం. హ్మ్. ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. నా లైఫ్‌లో ఇద్దరు గ్లోబల్ స్టారర్స్ షూటింగ్స్ ఒకే రోజు చేయగానే ఇంకా నైట్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకటే రోజు 2 షూటింగ్‌లు చేసాం చాలా. దాని గురించి కాదు గానీ ఇద్దరు సూపర్ స్టార్స్ కదా! హ్మ్. ఇది ప్రభాస్ సార్, 'ప్రభాస్' మూవీయా? ప్రభాస్ సార్‌ది, మన 'మారుతి' సార్‌ది, 'త్రివిక్రమ్' సార్‌ది, 'మహేష్ బాబు' గారిది హ్మ్. ఇద్దరిది. కాదు 'ప్రభాస్' గారు నువ్వన్నావు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని. 'మారుతి' గారికి అవకాశం ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? ఏమన్నా ఐడియా ఉందా? నేను అదేం తెలీదు గానీ నాకు ఆళ్ళ పెద్దోళ్ళు ఏం జరిగిందో నేనైతే ఏంటంటే ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటమే ఆయన గొప్పతనం అనిపించింది. హ్మ్. ఇప్పుడు ఆయనకు మాట ఇచ్చిండుంటారు. ఆ మాట నిలబెట్టుకున్నారాయన. ఇంక నాకు బయటియి అన్నీ ఏం తెలీదు. వాళ్ళిద్దరూ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉందో, ఆ బ్యానర్‌లో ఈయన వర్క్ చేశారు. 'యూవీ క్రియేషన్' గాని, గీతా ఆర్ట్స్ గాని మంచి హిట్స్ ఇచ్చారు మారుతి గారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట ఇచ్చుకుని ఉండుంటారు మనం చేద్దామని. ఆ మాట నిలబెట్టుకోవటం ఆయన గొప్పదనం. ఈయనకి అవకాశం రావటం ఈయన గొప్పదనం, ఈయన టాలెంట్. అంటే ఇప్పుడు అంతే. 'బాహుబలి', 'ఆదిపురుష్', 'సలార్' ఇలాంటి సినిమాలు తీసే ప్రభాస్ రేపు 'మారుతి' సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అంటే నువ్వు న ఆల్రెడీ నాకు స్క్రీన్ మీద చూసున్నావు కాబట్టి 'ప్రభాస్‌ని' మీరు 'అన్‌స్టాపబుల్' లుక్ చూసారుగా చూసావా? 'ప్రభాస్' అన్నది. హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ మనకైతే ఒక 'మిస్టర్ పర్ఫెక్ట్', హ్మ్. 'డార్లింగ్' ఆ రేంజ్ ఎనర్జీ లుక్స్ కూడా అదిరిపోయింది. చాలా బాగున్నారు మనిషి. ఆ చెక్ షర్ట్స్ అయన్నీ ఏస్తుంటే సూపర్ ఉన్నారు ఇంక అసల. సో, పక్కా కామెడీ. ఆ! కామెడీ చూడక చాలా రోజులైపోయింది 'ప్రభాస్‌లో' అయితే హ్మ్. అందరూ గూడా. మర్చిపోయానండి. షూటింగ్‌లో ఆహ్, ఫుడ్ మొత్తం 200 మంది ఉంటే 200 మంది, 100 మంది ఉంటే 100 మంది ఫుడొచ్చేసేది. ఫుడొచ్చేసిన తర్వాత తిన్నాక ఓ రోజు అడిగారు, "ఏం నచ్చింది నీకన్నా?" "మటన్ నచ్చిందన్నారు." మళ్ళీ చెప్పి రేపొద్దున మహేష్‌కి మళ్ళీ మటన్ తెప్పించండి అన్నారు. అంటే ఆ నైట్ అంటే ఇంకా ఆయన సొంతంగా తెప్పించి ఫుడ్ అన్నీ పెట్టడం నిజంగా నేను ఇంటమే తప్ప ఇంతకు ముందు ఆ రోజు చూసా కదా! మటన్ అయితే దాడి చేశా మొత్తం. మొత్తం కొట్టేసాను అంతే ఇక మొత్తం. ఆ బిర్యానీ గాని, ఆ సెటప్ గాని ఆయనే వండించి పంపించారు అందరికి టీమ్‌కి. నెక్స్ట్ లెవెల్ ఇంక అసల ఆయనతో వర్క్ చేస్తుంటే ఇంకా ఎన్ని రోజులుంటే ఇంకా పెరిగిపోతే జీవితాంతం ఈయనతోటి వర్క్ చేస్తే బావుంటదేమో అనిపిస్తుంది గూడా. హ్మ్. షూటింగ్ అంతా ఇప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఇతనితోటి ఉంటేనే బావుండును అనిపిస్తుంది. మళ్ళీ 'ప్రభాస్' సీన్ ఉన్నారు గదా! కష్టమైపోయిద్ది. ఆ! జీవితాంతం ఉండాలంటే 'ప్రభాస్' సీన్ ఉన్నారు గదా! మళ్ళీ. అయ్యో! అన్న మర్చిపోయానన్న. హ్మ్. అన్న చాలా సపోర్ట్ నాకు. హ్మ్. ప్రభాస్ సీన్ అన్న చాలా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పటి నుంచి కాదు. మేము 'శతమానం భవతి' ఆ టైం నుంచి ట్రావెలింగ్ 2016 అప్పటి నుంచి ఏదైనా క్యారెక్టర్ 10, 15 క్యారెక్టర్లు చేసినా మనకు కాల్ రాదు. ఏదో ఒక క్యారెక్టర్‌కి కాల్ చేస్తారు. అలాగా 'రంగస్థలానికి' చేశారు. 'జాతిరత్నాలకి' చేశారు. భలే ఉందిరా బాగా చేసావు అని చెప్పి. అడుగుతా ఉంటాను అన్నని, అన్న దగ్గరికి తీసుకెళ్ళు, ప్రభాస్ అన్న దగ్గరికి తీసుకెళ్ళు అంటే, "ఒరేయ్! నువ్వు అలా ఉండు. నువ్వు యాక్ట్ చేస్తావు. నీకు కలవటం ఎందుకు నీకు? నువ్వు యాక్ట్ చేస్తావు. నువ్వు ఆగు అని ఒరేయ్! ఏంటి ఇలా అంటున్నారు కల్పించమంటే అనుకున్నా. హ్మ్. కట్ చేస్తే కాలొచ్చింది. చెప్పానన్న థాంక్స్ అన్న. వచ్చింది మారుతి సరదా అంటే ఏం సూపర్‌రా. 'ప్రభాస్' సీన్ గారు మమ్మల్ని ఒకసారి కల్పించొచ్చు గదా సార్. ఇదిగో, అదిగో అంటారు. టీ షర్ట్‌లు ముద్రలు గూడా ఏసాం ఇక్కడ. ప్లీజ్ అండి. అన్న మంచి మోరల్ సపోర్ట్ ఇస్తారు మనకి. హ్మ్. ఎప్పుడైనా మనసు బాగోకపోతే మీరు అన్నకి కాల్ చేస్తే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేద్ది మనకి. ఓకే. అసలు టైమింగ్ వేరే లెవెల్ టైమింగ్. కామెడీ టైమింగ్.
యాక్సెస్ ఉందా ఫోన్ చేయటం? నేను ఎప్పుడు చేస్తుంటా 40-50 మినిట్స్ అలా పోతానే ఉంటది. ఏం హ్మ్. మాట్లాడుతున్నామో తెలియదు, ఫ్లో పోతానే ఉంటది. హ్మ్. ప్రపంచంతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సినిమా గురించి మాట్లాడరు. సినిమా లేకపోతే సరదాగా పంచులు, కామెడీ టైమింగ్, చిన్న చిన్న జోక్స్ చెప్తూ ఉంటారు ఆయన. హ్మ్. ఎక్కడో జరిగినవి చెప్తూ ఉంటారు, నవ్వలేక అసలు. హ్మ్. ఆ మాడ్యులేషన్ కూడా లైట్ గా మారుస్తాడు ఆయన ఫోన్ చేసినప్పుడు. ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతున్నట్టు ఉండదు. అది అది వేరే ఫ్లో ఉంటది, అది పోతా ఉంటది అది. బట్ ఏదన్నా హీరోని అడిగావా మహేష్? ఇంత పెద్ద స్టార్ అయినా గానీ, ఇలా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? ఇంత డౌన్ టు ఎర్త్ లేపోతే చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు తేడా లేకుండా అంతా ఒక ఫ్యామిలీ లాగా నేను ఎవరైనా అనుకుంటారా మిమ్మల్ని నేను స్టార్ అని? మనసులో అనుకున్నాను, కానీ అడగల. హ్మ్. అడగలేదు. అంత ధైర్యం ఒకవేళ చేయలేదు. అడగాలనిపిస్తే ఎవరిని అడుగుతావు ఫస్ట్? ప్రభాస్ అన్న అడుగుతా. ఏ అంటే ఆ, అంటే వచ్చి ఒక వీడు బాగా చేసాడు రంగస్థలంలో అని చెప్పి ఒక హగ్ ఇచ్చేసరికి నాకు అనిపించింది, ఒక మనిషిని అంత ఈజీగా అందరి ముందు చెప్పడం అది బాగా అనిపించింది నాకు. గ్రేట్. పైగా 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఆ ఎనర్జీ ఇప్పటికీ అంత స్టార్ గుర్తుపెట్టింది చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి ఇక్కడ పెట్టుకుంటే ఇంక తీయడంట మనుషుల్ని. ప్రభాస్ Full గారు విన్నా positive. నేను కూడా. చెప్పాను, మర్చిపోయాను. ఆ షర్ట్ వేసిన రోజే చెప్పా, సార్ మీ షర్ట్ వేసుకున్నా తెలియకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసిందండి నాకు అంటే. నవ్వుకున్నారు బాగా. అది వేయగానే తెలియకుండా వైబ్రేషన్ తెలియకుండా బాగా అనిపించింది నాకు. ఇంకో షర్ట్ ఏమన్నా అర్థం? కూడా అంటే అది ఇంక మనలో మనం అంటది, మరి బయటికి చెప్తే బాగోదు. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటది కదా, ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం మనం. హ్మ్. అక్కడ కూర్చుని ఇంక అంతే, ఇంక ఆయన ఏం చెప్తే అది వింటాం అంతే, అలాగా సరదాగా. ఆ హీరోయిన్ గారు ఆయన కూర్చునేవారు, నేను కూడా పక్కన సరదాగా కూర్చుని అని చెప్తుంటే అలా వింటా ఉండేవాడు. మా పాప ఫోటో కూడా చూసి చాలా బాగుంది పాప, భలే ఉంది క్యూట్గా అన్నారు, చూపించే పాపది. హ్మ్. సినిమా లైఫ్ లేకపోతే మహేష్ ఏమయ్యేవాడు అసలుకి? అసలు ఇంకా నాకు లేదు అసలు, హ్మ్. నా వల్ల కాదు. మీరు నమ్మరు, నేను 2011 డిగ్రీ అయిన తర్వాత ఒక 2 years డిస్టెన్స్లో ఎంబీఏ ఫైనాన్స్ జాయిన్ అయ్యా. డిస్టెన్స్లో జాయిన్ అయ్యి ఆ 2 years ఆ ఎంబీఏ చదువుతూ నైట్ షిఫ్ట్ చేసేవాడిని నేను కోకోకోల్లో. హ్మ్. ఈ 2 years జాబ్ చేద్దాం, ఈ 2 years ప్రైవేట్గా ఎంబీఏ చేద్దాం, ఇది అవ్వకపోతే మనం జాబ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి డే టైం ట్రై చేస్తూ ఉండేవాడిని నేను. అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి విపరీతంగా ట్రై చేస్తూ ఉండేవాడిని. అసలు ఇంక వేరేది అక్కడ నా వల్ల అయ్యేది కాదు. కోకోకోలా కంపెనీలో ఓ మేనేజర్ అన్నాడు, ఒరే బాబు నువ్వు ఉంటే సినిమాల్లో అయినా ఉండి ఎక్కడైనా ఉండరా బాబు. ఒకసారి 250 ఉంటాయి కదా వెళ్ళిపోయినాయి, కోకోకోలా థమ్స్అప్ వెళ్ళిపోయినాయి కేసులు. మనం నిద్ర అవుతున్నాం, డే టైం అంతా తిరిగి ఇంకా నైట్ నేను డ్యూటీ ఏం చేయగలను, నా వల్ల అవ్వట్లే. సూపర్వైజర్గా నన్ను చెప్పాడు, నీకు అది ఇష్టం అంటే నువ్వు వెళ్ళిపో అమ్మా, ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే మానేసి. ఆ తర్వాత హ్మ్. ఆ 1 year చేయగలిగాను, కానీ ఇంకా నా వల్ల అవ్వలే. ఇంకా తర్వాత మొత్తం సినిమాల్లోనే ఉన్నాను నేను. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉండేది. అలా డే టైం ట్రై చేయటం, నైట్ అక్కడికి వెళ్ళటం,